ఇక్కడ వినాయక టెంపుల్ ఉందండి. దానిలో వెళ్తూ వినాయక టెంపుల్ చూద్దామని చెప్పి వెళ్తున్నాం. అందుకే పువ్వులు తీసుకున్నాను నేను. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ మా లగేజ్ అన్నీ దీంట్లో పెట్టేసుకుని అప్పుడు ఇంకా వెళ్తూ బీచ్ చూసి ఏదైనా కనిపించిన చూసేసి వెళ్ళిపోవడమే. పాండిచ్చేరి వీధులు చూపిస్తున్నాను సరే. ఇదిగోండి బట్టల దుకాణాలు ఉన్నాయి ఇక్కడ. మరిగా షాపింగ్ కావాలి అనుకుంటే ఇలా షాపింగ్ కూడా చేసుకోవచ్చండి. బట్టల దుకాణాలు కూడా ఉన్నాయి అన్నీ. చూసాను బట్టలు వచ్చేటప్పుడు తీసుకుంటే బెస్ట్. ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నా వచ్చాక ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి చూస్తారనమాట. ఎండ బాగా ఉంది. ఇదిగోండి అక్కడ క్యాప్లు కూడా ఉన్నాయి. పువ్వులు వినాయకుడికి గరిచి ఇదిగోండి ఇలా వెళ్ళిపోవాలి లోపలికి మొత్తం ఇప్పటికి. అదండి వెళ్దాం. ఇదిగోండి దీపాలు. చెప్పులు పెట్టేద్దాం ఇక్కడ. చెప్పులు ఇవన్నీ చెప్పుల బాక్సులు. చెప్పులు ఇందులో పెడుతున్నారు. చెప్పుల తొట్టెలు ఇందులో పెట్టేసి మనం వెళ్ళాలి దర్శనానికి. ఇదిగోండి అక్కడ తీసుకురాను, లోపలికి తీసుకురాను. నాకు తెలుసు లోపల తీయకూడదండి, అందుకని ఇక్కడే. మీకు అందరికీ తెలుసు. ఇదంతా మొత్తం బయట ఇట్లా ఉంటుంది. లోపల దర్శనం చేసేసుకుని వచ్చేస్తాం. చూస్తారా బాబా ఎంత బాగుందో. అక్కడ ఫోటో తీస్తున్నారా? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. పైన కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఈ గోపురం పైన ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారా. ఇట్లాగా ఫ్రెండ్స్ ఇదిగోండి గుడికి దర్శనం చేసేసుకుని వస్తాం. వచ్చేదాకా ఇదంతా బజార్ అండి, అంటే గుడి దగ్గర అన్నీ. ఇవేంటో దండలండో ఇవి. ఇదేంటిది పీచు ఉంటుంది కదా, ఆ పీచు తోటి చేసిన దండలు ఇవన్నీ కూడా.
జరా పీచు తోటి కొబ్బరి పీచు తోటి వినాయకుడు. గరిక దండ ఇవి మన దగ్గర ఇలా పెట్టరు, ఊరికే గరికే విడిగా ఇస్తారు, కానీ ఇక్కడ గరిక దండలు ఉన్నాయని చూపిస్తాను. గరిక దండలు అయిపోయింది, దర్శనం అయిపోయిందమ్మా. ఇదిగోండి ధాన్యం, చూసారా ధాన్యం, ఇది ఇంటికి కట్టుకుంటారనమాట, మనకి డోర్కి పెట్టుకుంటారు కదా అవి. ఇదిగోండి గణేష్, భలే ఉంది కదా గణేష్. దీపాలు అమ్ముతున్నారు, ఎవరైనా దీపాలు పెట్టుకునే వాళ్ళు దీపాలు పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇవే కొత్తగా ఉన్నాయని చూపిస్తున్నాను మీకు. ఇవి మాత్రం కొత్తగా అనిపించాయి నాకు, అందుకనే చూపిస్తున్నాను. మిగతావన్నీ యాజ్ యూజువల్గా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయిలేండి, కానీ ఇవి బాగున్నాయి. వినాయకుడు అది కూడా, అవి చాటలో వినాయకుడు అండోయ్, భలే ఉంది కదా, క్యూట్గా ఉన్నాడు, భలే ఉన్నాడు. చాటలో గణేష్, చాట గణేష్, పీచు గణేష్, చాట గణేష్. అమ్మవారు కూడా, అమ్మవారు చూడండి భలే చేశారు కదా అసలు. ఇంతగా ఇవన్నీ హ్యాండ్మేడ్ అనుకుంటాను ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడా? హ్యాండ్మేడ్ ఇవన్నీ హ్యాండ్మేడ్ అటండి, అన్నీ కూడా బాగున్నాయి కదా. నాకు ఇవి నచ్చాయి, అందుకే చూపిస్తున్నాను. కానీ నేనైతే ఏది కొనలేదండి, నేనేం కొనను, మీకు చెప్తూనే ఉంటాను. నేను ఎక్కడికి వచ్చినా ఏది కొనను, చూస్తాను అంతే. ఏదైనా బాగా నచ్చితే కొంటాను, కానీ ఇంట్లో సామాన్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్, చిరాకు వచ్చేస్తుంది, అందుకని ఏం కొనదలుచుకోలేదు. ఇదిగోండి బయట కూడా చూపిస్తాను మీకు నేను, చూసారా చాలా బాగుంది. ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుంది, దీపాలు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇదైతే అసలు కొబ్బరికాయలు కొట్టుకోవాలి, కానీ ఇవాళ పొద్దున్నే ఫస్టే వినాయకుడిని దర్శనం చేసుకున్నాం అనమాట. అద్భుతం, మంచి అసలు మంచి దర్శనం అయింది. ఇంతే, ఇంకెళ్ళిపోతున్నామండి. ఆశ్రమం ఇదే, బయట నుంచి అరబిందో ఆశ్రమం. ఈ ఆశ్రమం లోపలికి వెళ్ళడానికి లేదు, చాలా సైలెంట్గా ఉండాలి అట్లా. ఇదండి ఇప్పుడు ఇక వామ్మో, మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. గవ్వలు చూడండి, గవ్వలు, శంఖాలు, రకరకాల శంఖాలు చూసారా, శంఖం. వామ్మో, ఇది చూడండి పెద్ద శంఖం, ఇంత పెద్ద శంఖం ఉంది చూసారా శంఖం. ఇది చూడండి, ఏదో వెరైటీ శంఖం, అన్ని రకరకాల శంఖాలు. బాగున్నాయి కదా శంఖాలన్నీ. తర్వాత శంఖాలు చూసేసాం, వెళ్ళిపోతున్నాం. టోపీలు, ఎవరి నెత్తి మీద పెట్టడానికి టోపీలు, ఎండకి టోపీలు బాగా కొంటారు ఫ్రెండ్స్. తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోండి, బాగుంటుంది. రకరకాల టోపీలు, వచ్చిన వాళ్ళు కొంటారు టోపీలు, ఇవన్నీ ఉంటాయి. ఇక గవ్వల దగ్గర నుంచి ఇక ఇదిగోండి మా వాళ్ళు ఇక్కడ ఏదో కొంటున్నారు. క్లిప్పులు,
అక్కడ చూపిస్తా. నాకు ఇక్కడ ఏమొద్దు, నేనేం కొన్నా. మా వారు కొనుక్కోమంటున్నారు కానీ నేనేం కొనుక్కోనండి. నేను కొనేవి ఇక్కడ లేవు. ఇవన్నీ మళ్ళీ మన ఇళ్ళ దగ్గర బోళ్ళని ఉంటాయి ఫ్రెండ్స్. మన కోటి సికింద్రాబాద్ బజార్లో. ఇది మాత్రం ఏంటో కొత్తగా ఉంది చూడండి. సో ఓ మ్యూజిక్ భలే వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అన్నీ సేమ్ సౌండా, డిఫరెంట్ సౌండ్సా? ఓ చూడండి ఫ్రెండ్స్, అది డిఫరెంట్. అది అది ఒక డిఫరెంట్, చూసారా? సూపర్. మెటలా? ఇవన్నీ కూడా మెటలా? ఏం మెటల్? మిక్స్ మెటలా? ఓకే. బ్రాస్, కాపర్ ఇవన్నీ కలిపి మిక్స్ మెటల్ అట ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఎంత అది? 1800 విత్ బ్యాగ్ తోటి 1800 అట. బాగున్నాయి చూడడానికి, చాలా అందంగా ఉన్నాయి. నైస్ 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 నైస్. బెల్స్, ఇంట్లో ఈ బెల్స్ పెట్టుకుంటే బాగుంటుందట ఫ్రెండ్స్. ఈ సౌండ్లు వస్తే బాగుంటాయట. ఇలాంటివన్నీ కొనడం పడేయడం అన్నీ అయిపోయి ఇంటి నిండా ఉంటాయి. నాకు అందుకే కొనబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్, కొను నేను. ఇదిగోండి పూసలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కదా. ఇవన్నీ సరదాగా వచ్చాను కాబట్టి చూపించాలనుకుని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అంతే, అంతకంటే ఏం లేదు. వచ్చిన తర్వాత మరి ఏదో ఒక వ్లాగ్ అనేది ఉండాలి కదా. ఇది పాండిచ్చేరి వ్లాగ్ అనమాట. పాండిచ్చేరి రోడ్లతో అన్నీ చూపిస్తున్నాను. పాండిచ్చేరి వ్లాగు. నచ్చిన వాళ్ళు, షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నాకేం షాపింగ్ పెద్దగా ఇష్టం ఉండదు, కానీ వచ్చాం కాబట్టి తీస్తున్నా. ఇది అవన్నీ బెల్స్ అవన్నీ కూడా. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ పీచు తోటి ఉంది కదా, ఆ పీచుతో చేసినవి చాలా బాగున్నాయి. అది నచ్చింది. కానీ నేను కొనలేండి, ఎందుకంటే ఇంటి నిండా పీచు గీచు అన్నీ పడతాయి. ఇంకేం కొనేది లేదు, బరువు. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో టిఫిన్ కూడా తీసేయచ్చు, హోటల్ కూడా ఉంది. అయితే ఇదిగోండి, ఇదే టెంపుల్. మరి అటు లోపల నుంచి వెళ్ళిపోతే టెంపుల్ వచ్చేస్తుంది. ఇక తిరిగేసి వచ్చాం, బీచ్కి వెళ్ళలేదు ఇంకా. ఇదిగోండి ఇక్కడ ఆనంద్ భవన్కి వెళ్తున్నాం. మరి ఇక ఏదో ఒకటి తినేసి బయలుదేరాలి కదా, ఆకలిస్తుంది. అందుకని ఇందులోకి వెళ్ళి ఏం టిఫిన్ తినాలో చూసి తినేసి వెళ్ళిపోదాం. ఖాళీ లేదా? ఫుల్ రష్ అన్నారట. వెళ్ళిపోదాం, ఇక్కడ మాకు వర్కౌట్ అవ్వదు, చాలా రష్ ఉంది ఇక్కడ. వెళ్ళిపోవడమే, వెళ్ళనివ్వట్లేదు వాళ్ళు. వెనక్కి పిలిచారు మళ్ళీని. ఆగండి 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 అంటున్నారు. రండి రండి రండి, బేరాలు పోగొట్టుకోరు కదా, వచ్చిన వాళ్ళని వెనక్కి పంపిరు కదా, అందుకని రమ్మంటున్నారు. సో వెళ్ళి చూద్దాం రండి, ఉంటే తిందాం, లేదంటే వెళ్ళిపోవడమే. ఏం తీసుకున్నానో చూపిస్తా. అక్కడ అంతా సద్య లోపల, ఇప్పుడు ఈ లోపల షాప్ చూద్దానండి. మనకి ఇక్కడ ఏదో ఒకటి, ఇదేదో షాప్ ఉంది, ఇంట్లోకి వెళ్దాం. రైస్ ఒకసారి చూసేద్దాం, ఎటు వెళ్ళాలి. ఈ హోటల్ పక్కనే బట్టల షాప్ ఉందండి. సరే ఒకసారి చూసేద్దామని చెప్పి వెళ్తున్నాను. ఎలాగో టైం పడుతుంది, అక్కడ మనకి టిఫిన్ అది వచ్చేటప్పటికి మా వారు లైన్లో నుంచున్నారు. టైం పడుతుందని చెప్పి పక్కనే షాప్ ఉంది కదా, ఒకసారి చూసేద్దామని చెప్పి వెళ్ళానమాట. ఎక్కువసేపు ఏం చూడలేదు రండి, ఒక 5 నిమిషాలు చూసేటప్పుడు పిలిచారు, రా అని పిలిచారనమాట. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అర్ధ గంట సేపు అలా వెరిమోహం వేసుకుని కూర్చున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎక్కడ టేబుల్స్ ఖాళీ లేవు, అంతా కిటకిటలు ఆడిపోతూ ఉందన్నమాట. చూసారా, మొత్తం జనాలు ఉన్నారు, ఫుల్. బాబు ఈ టిఫిన్ ఆర్డర్ రావడానికి అర్ధ గంట పట్టింది. అర్ధ గంట లైన్లో నుంచుంటే ఇప్పటికీ మనకి టిఫిన్ వచ్చింది. ఇది
మినీ ఆట ఇది ఆనియన్ ఊతప్పం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకుని వెహికల్లో పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయ్యి ఇక వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక బీచ్ ఉందన్నమాట. ఇదిగోండి ఆఖరికి ఎలాగైతే ఇంకో బీచ్ కూడా వచ్చాం. వెళ్ళిపోతూ ఈ బీచ్ కూడా చూసామన్నమాట. సెరెనిటీ బీచ్ అటు ఇది. రాళ్ళు అవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ చూడండి బోట్లు అవి ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ చూపిస్తున్నా. కాళ్ళు కాలిపోతున్నాయి, ఇసుక కాలు మీద పడేటప్పటికి చాలా కాలిపోతున్నది చూడండి. సరే ఇది కూడా ఒకసారి చూపిద్దాము, నేను కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి వస్తున్నా. ఎండ మస్తు ఎండ ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా ఎండ ఉంది. అయ్యి బాబోయ్, ఎండ అదిరిపోతుంది అసలు. పాకాలే ఇంకా. ఇదిగోండి ఇవన్నీ బోట్లు చూసారా. ఇదండి ఫ్రెండ్స్, ఇవన్నీ చేపలు పడతారు, బోట్లు ఇవన్నీ. చూద్దాం. ఇదిగోండి అక్కడ దాకా వెళ్తాను. నీళ్ళలోకి వెళ్ళను, ఇక్కడ కొంచెం ఇక్కడ దాకా వెళ్దాం. బాగా కాళ్ళు కాలిపోతున్నాయి. చెప్పులు పెట్టినా, చెప్పులు పెడతా, చెప్పులు ఇక్కడ తిప్పుకొని వెళ్తే బెస్ట్. నాకెవరు వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్. నేనే వీడియో తీసుకోవాలా, నేనే మాట్లాడుకోవాలి అని నేనే. ఎదిగండి ఇక్కడికి వచ్చేసా చూసారా. బీచ్లు అంటే పిచ్చి అందుకని ఇక్కడ మాత్రం బాగుంది, గాలి చక్కగా. పైకి వెళ్తేనే ఎండ మండుతుంది. మా వాళ్ళు ఎవరు రానన్నారు. మొత్తం అందరూ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడికి. చూడండి, ఇదే మొత్తం ఒకసారి ఇట్లా చూపిస్తా చూడండి. ఓ రౌండ్ తిప్పేస్తే అలలు వస్తున్నాయి. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో. 2 days అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేసాము. భలే ఆనందంగా అనిపించింది. ఇంకా వెళ్ళిపోతున్నాము అనేటప్పటికి కాస్త బాధ అయితే అనిపించింది. అందుకే నేను బీచ్కి బాయ్ బాయ్ కూడా చెప్పేశాను. కొంచెం బాధగానే చెప్పాను. బాయ్ బాయ్, వెళ్ళిపోతున్నాం మేము. మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తాం. ఇంకా అక్కడి నుంచి బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. మా వెహికల్లో స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉంటే అసలు ఎక్కడ చూసినా కూడా పనసకాయలండి. విపరీతంగా పనసకాయలు అమ్ముతున్నారు. అసలు ఎంత మంచి వాసన వేసేస్తున్నాయో. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకున్నాం, ఈ పనస్తోళ్ళు ఎలాగైనా పనస్తోళ్ళని కొనుక్కోవాలని చెప్పి అనుకున్నాం అనమాట. అలాగే ఈ దారిలో పెద్ద మార్కెట్ కనిపిస్తుంది కదా, ఈ మార్కెట్ దగ్గరికి వెళ్ళి పనస్తోళ్ళు కొని తీసుకొచ్చారనమాట. మొత్తానికి నేనే ఆ వెహికల్లోనే కూర్చొని వీడియో షూట్ చేశాను. పెద్దగానే ఉందండి సంత అనేది, చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు వెళ్ళి పనస్తోళ్ళు కూడా కొని తీసుకొచ్చేసారు. అవి కూడా హ్యాపీగా తినేసాము. తొనలు అయితే బాగున్నాయి. కాసేపు జర్నీ చేసిన తర్వాత ఇక లంచ్కి అయితే ఆగామండి హోటల్ దగ్గర. వచ్చామండి, పావు తక్కువ 3 అయిపోయింది. భోజనానికి ఆగామన్నమాట. మీల్స్ చేద్దామని చెప్పి వచ్చేసాం. ఇది కిచెన్. ఇదిగోండి హోటల్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాము, మీల్స్ పెట్టుకున్నాం అనమాట. థాలీ పెట్టుకున్నాం. ఇక్కడైతే ఇంకేమీ లేవు. థాలీ అండ్ కర్డ్ రైస్
ఇంకేవో చపాతీలు ఏవో ఉన్నాయట. ఇంకా అందుకని భోజనం చేసి ఇంకా అప్పుడే 3-4 రోజులు అయిపోతుంది. రోజు టిఫిన్లే తింటున్నాం అనమాట. అందుకని ఇవి ఆర్డర్ పెట్టుకున్నాము. అందరూ తినేసి మళ్ళా స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళాలి కదా. అదే మా వెహికల్ అబ్బాయి కూడా మమ్మల్ని అక్కడ దింపేసేసి వెళ్ళిపోవాలన్నమాట. రైల్వే స్టేషన్లో దింపేసి వెళ్ళిపోతాడు. అక్కడ వరకే అనమాట. అయితే ఇది చెన్నై బీచ్ స్టేషన్ అండి, కొత్తగా పెట్టారనమాట. అందుకని ఇక్కడికి రావాల్సి వచ్చింది. లేదు అంటే కనుక ఇంకొక ఊరేదో ఉందండి ఇక్కడ, దాని పేరు మర్చిపోయాను నేను, ముందు చెప్తాలేండి. అక్కడైతే ఎక్కాలన్నమాట. ఎగ్మోర్లో ఎక్కాలి, లేదంటే ఇంకొకటి ఏదో ఉంది స్టేషను, అక్కడ ఎక్కాలి. అవన్నీ కూడా తీసేశారనమాట. ఇప్పుడు లేదు, ఇక్కడ చెన్నై బీచ్ స్టేషనే పెట్టాడు కొత్తగాను. అందుకని ఇక్కడికి వచ్చాడనమాట. ఇంక మా వాళ్ళందరూ టికెట్లు అందరికీ వేరు చోట్ల వచ్చాయన్నమాట. అందుకని ఎవరెవరికి ఎక్కడెక్కడ వచ్చాయా అని చెప్పి చూసుకుంటున్నాము. మొత్తం మీద అయితే స్టేషన్లో దింపేశాడు. ఆ డ్రైవర్ అయితే, మాకు వెహికల్ డ్రైవర్ అయితే మాత్రం చాలా మంచి ట్రావెల్, అతను చాలా మంచి అనమాట. చక్కగా తీసుకుని వచ్చాడు. కొత్త ట్రైన్ హైదరాబాద్ తాంబ్రం. మేము ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే మేము స్టేషన్కి వస్తూ ఉంటే మెరీనా బీచ్ నుంచే ట్రావెల్ చేసామండి. మెరీనా బీచ్ కూడా చాలా బాగుంది. చెన్నై మెరీనా బీచ్కే సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. అదంతా కూడా నేను వీడియో షూట్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో మీకు అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ట్రైన్ అయితే ఎక్కేసానండి. హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే మేము థర్డ్ ఏసీలో వెళ్ళాము. వచ్చేటప్పుడు మాకు దొరకలేదనమాట, స్లీపర్లోనే రావడం అవుతుంది. అమ్మయ్య ఎక్కేసాం. ఇదే మా సీట్, ఎక్కేసామండి. హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. చలో హైదరాబాద్. అమ్మయ్య చెమటలు ఆరిపోతున్నాయి బాబోయ్. చెన్నై బీచ్ స్టేషన్ కొత్తగా పెట్టారు. ఇది బీచ్ స్టేషన్లో ఎక్కామన్నమాట. ఎగ్మోర్ ఉండేది అది వరకు, చెన్నై ఎగ్మోరు. అక్కడ కాకుండా ఇక్కడ పెట్టాడు. తాంబరం కూడా స్టేషన్ ఉండేది, కానీ అక్కడి నుంచి మార్చి ఇప్పుడు మాకు ఇక్కడ ఇచ్చాడు కొత్తగా. చూసారా చెమటలు ఎలా జారిపోతున్నాయా అసలు, అబ్బో పిచ్చెక్కిపోతుంది అసలు. ఇంతేనండి, మా యాత్ర సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఇలాంటి యాత్రలు అంటే ఇష్టమున్న వాళ్ళు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.